పీడకల. చామంతికి అహంభావం జాస్తి. ఆమె తన అత్త మంగమ్మను పురుగు కన్నా హీనంగా చూసేది. ఆమెకు ఇంత ముద్ద పెట్టడం ఊరికి ఉపకారం, ఏదో గొప్ప ధర్మకార్యం అన్నట్టుగా భావించేది. అత్త ఏం చేసినా అపకారంగానే తోచేది ఆమెకు. గుడికి వెళ్ళి వచ్చిన అత్త మీద కోడలు తొందరగా గుటుక్కుమనాలని మొక్కులు మొక్కొస్తున్నావా అని విరుచుకుపడేది. అలా అని ఆమె ఎటూ వెళ్ళక ఇంటెడు పని చేసి వీధి అరుగు మీద కూర్చుంటే, ఏమిటి వచ్చే పోయే వాళ్ళని లెక్క పెడుతున్నావా, కడుపు నిండా మెక్కి పిడిరాయిలా కూర్చుంటే తిన్నదరగొద్దు అని కసిరేది. ఏదైనా ఒక పూట అత్త మరొక ముద్ద అన్నం పెట్టమంటే, ఏంటేంటి ఇంకా కావాలా, సరే కడుపు పగిలేలా మెక్కు, పోయే లోపల కొడుకు ఇల్లు గొల్ల చేయొద్దా అంటూ గుప్పెడు అన్నం కంచంలో విసిరి కొట్టేది. అయితే అత్త మారు అడగని రోజు నీరసంతో కళ్ళు తిరిగిపడి, మహారాణిలా మంచం ఎక్కితే ఊడిగం చేయడానికి నీ దాసీలెవరూ లేరిక్కడ అంటూ గిన్నెలో ఉన్న అన్నం అంతా అత్త ముందున్న కంచంలో గుమ్మరించేది. కోడలి అఘాయిత్యానికి మంగమ్మ తనలో తను బాధపడుతూ ఉండేది. చామంతి భర్త చలమయ్య తెలివి గలవాడే గాని ఆమె వద్ద మాత్రం నోట్లో నాలుక లేని మనిషి. పెళ్ళాం లెమ్మంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. తల్లి దీనస్థితికి జాలిపడుతూ అంతా చూసి చూడనట్లు ఊరుకునేవాడు. ఇందుకొక కారణం ఉంది. అంతగా ఆస్తిపాస్తులు లేని చలమయ్యకు కూతురినిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రే. రోజుకు ఒకసారైనా ఆమె చలమయ్యను, ఇదిగో చూడు, ఇదంతా మా నాన్న చలవ, లేకపోతే ఈసరికి తల్లి కొడుకులిద్దరూ ఏ కూలో నాలో చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు అని ఈసడిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఒక భయంకరమైన పీడకల వచ్చి చామంతి ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచికొచ్చున్నది. ఆ కలలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కట్టిన ఏదో ఒక సాధనాన్ని భుజాల మీద మోసుకుపోతూ ఉండడం చూసింది. వాళ్ళ వెనగ్గా ఒక వృద్ధురాలు రోదిస్తూ నడుస్తున్నది. తెల్లవారాక చామంతి భర్త చలమయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పి, ఈ కలకు అర్థం ఏమిటో, ఈ మాయదారి పీడకలతో రాత్రి నిద్రలేదు, భయంగా ఉన్నది అని చెప్పింది. చలమయ్య కాసేపు ఆలోచించి ఏదో అర్థమైన వాడిలా తల పంకించి, పగటి కళ్ళ గురించి మనం అంతగా భయపడిన అవసరం లేదు, కానీ రాత్రి వచ్చే కళలు మాత్రం అతి ప్రమాదకరమైనవి. అందున రాత్రి 4వ జామున వచ్చిన పీడకల 100కి 100 పాళ్ళు దుష్ఫలితాన్ని ఇస్తుంది. ఇంతకు నీ కల వచ్చినది కోడికూత ముందా లేక వెనక అని అడిగాడు. చలమయ్య మాటలకు చామంతి విసుక్కుంటూ, అబ్బో, కలల శాస్త్రం అంతా పడి చదివిన వాడిలా మాట్లాడేస్తున్నావు, నీకు చామంతి పువ్వుకు బంతి పువ్వుకు తేడా తెలీదు, నన్నేమైనా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది. చలమయ్య గంభీరంగానే ముఖం పెట్టి, ఇది ఆటలకు వేలాకోలాలకు సమయం కాదు, నీ పీడకల కారణంగా నువ్వు, భర్తగా నేను ఇంతింత రాని ప్రమాదంలో చిక్కుకుపోబోతున్నాం. మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువుకు ఉత్తరాన ఉన్న చింతతోపులో ఒక మూగ బైరాగి వచ్చి దిగాడు. ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ 4 రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కలలకు అర్థం చక్కగా చెప్తాడు. ఏడాది క్రితం పెళ్లి కాకముందు నాకొకసారి చెప్పాడు అన్నాడు. చామంతి ఆశ్చర్యపోతూ, అప్పట్లో నీకు ఏదైనా ఒక పీడకల వచ్చిందా ఏమిటి అని అడిగింది. పీడకల కాదు, మంచి కలే అన్నాడు చలమయ్య. మంచి కల ఏంటది అన్నది చామంతి. అయితే విను మరి, అయినా నీకు విసుగు అనిపిస్తుందేమో అంటూ చలమయ్య గొంతు సవరించుకొని, కలలో నేనొక సుగంధాలు వెదజల్లుతూ ఉన్న ప్రదేశంలో వెళ్తున్నాను. ఒక అందాల రాశిని అనుసరించి నడుస్తున్నానట. ఆమె నన్నొక పూదోటలోకి తీసుకుపోయి హఠాత్తుగా కనబడకుండా పోయింది అన్నాడు. మంచి పని చేసింది, అదృష్టవంతురాలు అన్నది చామంతి. అలా అడ్డు మాట్లాడకు, ఈ కళ గురించి ఆ మూగ బైరాగికి చెప్పాను. ఆయన చాలాసేపు ఆలోచించి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా జీవితాన్ని నందనవనం చేస్తుందని, ఆమె పేరు కూడా పువ్వు పేరే అయి ఉంటుందని చెప్పాడు. ఆ బైరాగి చెప్పింది అక్షరాలా నిజమైంది కదా అన్నాడు చలమయ్య. నిజమే అయ్యింది, నువ్వు అదృష్టవంతుడివి. అది సరే, ఆ బైరాగి మూగవాడంటున్నావు, మరిదంతా ఎలా చెప్పాడు అని అడిగింది చామంతి అనుమానంగా. చిన్న పుల్లతో ఇసుక మీద రాసి చూపిస్తాడు, సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి చెప్పి చూడు అన్నాడు చలమయ్య. ఆ సాయంత్రం చామంతి పెద్ద కేక వేసి అత్త మంగమ్మను పిలిచి, నేనింట లేనని ఇరుగు పొరుగిళ్లకు పెత్తనాలకు పోకు, ఇంటిని కనిపెట్టుకుని కూర్చో అని గట్టిగా చెప్పి బైరాగి ఉన్న చింతతోపుకు పోయింది. అంతవరకు కళ్ళు మూసుకుని ఉన్న బైరాగి
చామంతి సమీపించగానే కళ్ళు తెరిచి తెల్లగా బారెడు పొడుగున్న గడ్డాన్ని వేలతో దువ్వుకోసాగాడు. చామంతి భక్తిగా బైరాగికి అడుగు దూరంలో కూర్చొని నమస్కరించి, కలల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరేనా స్వామి అని అడిగింది. కలల మర్మం అడిగితే చెప్పగలను, కానీ నేను మహాత్ముని కాను అని ఇసుకలో బైరాగి రాశాడు. చామంతి అది చదివి తనకు వచ్చిన పీడకల గురించి వివరంగా చెప్పి, ఈ దిక్కుమాలిన కలకు అర్థమేంటో సెలవివ్వండి స్వామి అన్నది. బైరాగి కాసేపు కళ్ళు మూసుకొని తెరిచి, నువ్వు కలలో చూసిన దాని పేరు సమయానికి గుర్తుకు రావడం లేదు. అది పాపులను నరకానికి చేరవేసే సాధనం. నువ్వక్కడికి త్వరలోనే ప్రయాణం కట్టబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు. అది చదివి చామంతి అదిరిపడి, అదేమిటి స్వామి, నేను కలలో చూసిన నలుగురు మనుషులు దేన్నో మేఘాల మధ్యగా తీసుకుపోతున్నారు. నరకం ఎక్కడో భూమికి దిగువనుంటుందంటారు కదా అని అడిగింది. ఆ ప్రశ్నకు బైరాగి గుబురుగడ్డంలోనే చిరునవ్వు నవ్వుకొని, నువ్వు చూసినవి మేఘాలు కాదు, కింకరులు పెట్టే హింసలకు ఓర్చుకోలేక పాపులు వదిలే నిట్టూర్పుల ఆవిరులు అని ఇసుకలో రాశాడు. చామంతి ఆ మాటలు చదివి మూర్ఛబోయినదల్లా తమాయించుకొని బొంగురుపోయిన గొంతుతో, పెళ్ళై పట్టుమని 10 నెలలు కాలేదు స్వామి, ఇంకా పిల్ల పీచు అంటూ లేదు. అప్పుడే ఈ అరిష్టం ఏమిటి స్వామి? ఆ వెనుక ఏడుస్తూ వచ్చే ముసలావిడ మా అమ్మేనా అని అడిగింది. ఆ వెనుక వచ్చేది మీ అమ్మ కాదు, అత్తగారు. ఈ ప్రపంచంలో నిన్ను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే. తన ఒక్కగానొక్క కొడుకును తన అనంతరం ప్రేమగా కనిపెట్టుకుని ఉండి తన వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకు అమితమైన ప్రేమ. నిన్ను మంచం మీద నుంచి దించి కింద నేల మీద పడుకోబెట్టే రోజున ఆమె గుండెలు పగిలేలా దుఃఖించింది. అటువంటి ఉత్తమురాలిని పొరిగింటి కుక్క కన్నా హీనంగా చూస్తూ రోజు రోజుకు పాపం కూడగట్టుకొని ఆ భారాన్ని తల మీద మోస్తూ నరకానికి చేరుకోబోతున్నావు అని బైరాగి ఇసుకలో రాశాడు. అది చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళనీళ్ళు పెట్టుకుని, స్వామి, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపించాలి అన్నది. బైరాగి కొంచెంసేపు కళ్ళు మూసుకొని తెరిచి చేతిలో పుల్లను ఒకసారి గాలిలో గిరాగిరా తిప్పి, ఇసుకలో లేకేమీ ఉంది ఉంది, ఈ క్షణం నుంచి అత్తను ప్రాణ సమానంగా ఆదరించడం ఆరంభించు. అందుకు సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది. దానితో నీ పీడకల దోషం హరించుకుపోయి నీ ఆయుష్ పెరగటమే కాక పుత్ర పౌత్రాభివృద్ధితో సౌఖ్యవంతమైన జీవితం గడపగలవు అని రాశాడు. తర్వాత బైరాగి ఇక వెళ్ళమన్నట్టు సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తూనే చామంతి అత్త మంగమ్మ పాదాలకు నమస్కరించి, అహంభావంతో మిమ్మల్ని ఇన్నాళ్ళు కష్టపెట్టాను, నన్ను క్షమించండి అత్తయ్య అన్నది. ఆ మర్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తూ ఉండగా కూరపాదులకు నీళ్లు పోయటానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో, ఒరే నాయనా, ఏమిటిదంతా? ఏదో ఇంద్రజాలంలా ఉంది, కోడలు ఇంతగా మారిపోయిందేం అన్నది. దానికి చలమయ్య నవ్వుతూ, ఇదంతా చామంతికి వచ్చిన పీడకల పుణ్యం, చింతతోపులోని మూగ బైరాగి మహత్యం అన్నాడు. అలాగా, అయితే నేను వెళ్ళి ఆ బైరాగి మహాత్ముని దర్శనం చేసుకుంటాను అన్నది మంగమ్మ. తల్లి మాటలు వింటూనే చలమయ్య గతుక్కుమని, అమ్మా, అదేం సాధ్యపడదు. ఈ ఉదయమే ఆయన మిగిలిపోయిన తపస్సు పూర్తి చేసుకునేందుకు అటు ఉత్తరం దిక్కుకేసి బయలుదేరి వెళ్ళిపోయాడు అని అన్నాడు. ఆ బైరాగి వేషం వేసినది తనేనని చలమయ్య తల్లికి ఏనాడూ చెప్పలేదు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.